శ్రీశైలం వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే దర్శనం చేసుకోవాలనుకున్నాము. ఎందుకంటే ఆ రోజు నైట్ అంతా జర్నీ చేసొచ్చే వరకి అందులో ఆ వర్షంలో చాలా ఇదైపోయినాము ఒక్కొక్కరము. ఇంకా నిదానంగా అయితే లేచి రెడీ కావాలనుకున్నాము. ఇంకా మా పిల్లలకైతే డ్యాడీ అంత మార్నింగే చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చిండు. అస్సలు తింటలేరంట. ఇంకా ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే అదిరిపోయిందనమాట. మా ఆయనతో అట్లా షార్ట్ తీసుకుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కెమెరా ముందుకే రాని మనిషి అడిగి మరి ఇప్పుడు కెమెరా తీసుకుంటున్నాడు. అట్లుంటది మరి నాతోన. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బాదం పాలు తాగినాను. రోజైతే హెల్త్ ఏం బాలేకున్నది. అత్యాశకు పోయి ఏదో ఇది చేసుకున్నాను ముందు షాట్‌లో చెప్పినాను కదా! ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాతోని షాపింగ్ చేస్తే ఇంక వాళ్ళు కాదని చెప్పేసి మమ్మల్ని వదిలిపెట్టి అశ్వత్థామని తోలుకొని డ్యాడీ, తాత, మామ అయితే రూమ్‌కెళ్ళిపోయినారు. ఇంకా మేము వాళ్ళు పోయిర్రు కదా అని నిదానంగా వాళ్ళు పోయిన 3 గంటలకి రూమ్‌కి పోయినామనమాట. షాపింగ్ చేసేటప్పుడైతే అంత ఇష్టంతోన అక్కడ గాజులు కొనుక్కుంటాం కదా! అవే ఇంటికొచ్చి చూసుకుంటే మాత్రం ఏంది ఇట్లా ఉన్నాయని అనిపిస్తది. ఎందుకంటే అవి మొత్తం లైట్‌ల ఎఫెక్ట్స్ అన్నమాట. అసలు ట్రిప్‌లకి పోయినప్పుడు షాపింగ్ చేయాలంటే అకౌంట్‌లో ఖచ్చితంగా 7, 8 వేలు పెట్టుకొని పోవాలి. అసలు చూస్తుంటేనే పైసలు అయిపోతుంటాయి కదా! మేము ఇంత నిదానంగా షాపింగ్ చేసుకొని ఇంటికెళ్దాం అనుకునే లోపు అసలు ఏమన్నా ఫోన్‌లు కొడుతున్నారు. ఉన్నారా ఎక్కడనన్నా తప్పిపోయిండ్రా అని. ఏమైనా ఫోన్‌లు చేసుకోనిలే అని చెప్పేసి మేమైతే 3 గంటలు షాపింగ్ చేసుకొని రూమ్‌కెళ్ళిపోయినాం. బాయ్.